మేము పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం నుంచి వచ్చినాం. నేను దళిత బంధు మంతని నియోజకవర్గం కోఆర్డినేటరు. నా పేరు గద్దల శంకర్. దళిత బంధు నిధులు విడుదల చేయాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులను ఈ ప్రభుత్వం నాన్సివేసిన ధోరణితో మరి కలెక్టర్ అకౌంట్లో ఉన్న అమౌంట్ను ఆపుతుంది కాబట్టి ఆ పథకాన్ని కొనసాగించాలని ఈ రేపటి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో మా పథకాన్ని కొనసాగించే విధంగా మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి కలిసి మా యొక్క సమస్యను తన దృష్టి తీసుకుపోయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆ పథకాన్ని కొనసాగే విధంగా ఒక జీవో తీసుకొచ్చి కొనసాగించాలని, అదేవిధంగా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మరి అదే శ్రీధర్ బాబు గారు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి అంబేద్కర్ అభయస్థాన్ని ఇస్తా అని చెప్పాను. కాబట్టి ఆ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున ఈ అంబేద్కర్ అభయస్థం పథకానికి రూపకల్పన చేసి నిధులు కేటాయించి పైలట్ ప్రాజెక్టు కింద మంత్రి నియోజకవర్గాన్ని ఎంపిక చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరూ కూడా ఈ అంబేద్కర్ అభయస్థం కానీ దళిత బంధు పథకాన్ని కానీ కొనసాగించాలని చెప్పి మేము దళిత బంధు పక్షాన మేము ఈరోజు గౌరవ మాజీ దళిత మంత్రులతో పాటు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న 11 మంది మంత్రులను కూడా మేము కలవడం జరిగింది. వారికి వినతి పత్రం ఇచ్చాను. మరీ ముఖ్యంగా మా దళిత మంత్రులు దామోదర రాజనరసింహ, బట్టి విక్రమార్క, సీతక్క వీళ్ళని కూడా కలవడం జరిగింది. ప్రభుత్వ విప్పు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కూడా కలవడం జరిగింది. అయ్యా మీకేమైనా అవమానం జరిగితే, రెడ్డి వెలుమ నుంచి అవమానం జరిగితే మమ్మల్ని దళితులను చిన్నసూపు చూస్తారని చెప్పి మీరు చెప్పుకుంటారు. కానీ మరి మీ దళిత ఓట్లతో గెలిచి దళిత నియోజకవర్గంలో మీరు గెలిచి మరి ఏ రోజు మా కోసం మా సమస్య కోసం మీరు అసెంబ్లీలో కావచ్చు, క్యాబినెట్లో కావచ్చు మీరు చర్చించిన సందర్భాలు లేవు. మరి దాని మీద మీరు మా పరంగా స్పందించి ఈ దళిత బంధు నిధులు విడుదలయ్యే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పి వారికి వివిధ రూపంలో ఈ గవర్నమెంట్ ఏర్పడిన కాంచి 15 నెలల్లో వివిధ రూపంలో మంత్రులు కలుసుకుంటూ వినతి పత్రాలు ఇచ్చినాం, కలెక్టర్లు కలిసినాం, వినతి పత్రం ఇచ్చినాం, ఆర్డీఓలోకి ఇచ్చినాం, వినతి పత్రం ఇచ్చినాం, ఆయా నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేలు కూడా కలిసి మీరు వినతి పత్రం ఇచ్చాం. శ్రీధర్ బాబు గారిని ఇప్పటికి ఒక 5-6 సార్లు కలిసి కూడా వినతి పత్రం వేయడం జరిగింది. ఇది ప్రభుత్వ పాలసీ. ఈ ప్రభుత్వం మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మీ దళితులకు అన్యాయం చేయమని చెప్పి కలిసినసారి అన్యాయం చేయమంటాను కానీ ₹1 కేటాయించిన దాఖలాలు లేవు. ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడి అంటే దళితం ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం. మరీ ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. మరి మా పార్టీ ఏర్పడిన కానీ ఇప్పటి వరకు కూడా మేము దళితులను హక్కును చేర్చుకున్న పార్టీ అన్నారు. కానీ ఇంతవరకు దళిత సంక్షేమ శాఖ మంత్రిని కేటాయించలేదంటే దళితుల మీద మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అన్నది ఏర్పడుతుంది. మరి ఎందుకు ఇంత వివక్ష చెప్తాను? ఎస్సీ సప్లాన్ లేదు, దాని మీద ఒక రివ్యూ మీటింగ్ లేదు. మామూలుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కుటీర పరిశ్రమలకు సంబంధించి లోన్స్ ఉన్నాయి, ఆ లోన్స్ కూడా కేటాయించలేరు. అంటే మీకు దళితుల మీద ప్రేమ లేదు, దళితులకు బడ్జెట్ కేటాయించాలన్న ప్రేమ లేదు. దళితులు ఆర్థికంగా ఎదిగితే వీళ్ళు ఓట్లేసే యంత్రాలుగా ఉండాలి తప్ప దళితులు ఆర్థికంగా వెళ్తే మాకు జెండా పోస్టర్ ఉండడు, మా ఇంటి ముందు సుంకర్ పని చేస్తాడు ఉండడు, వీళ్ళు కోటీశ్వర్లు అయితే మాకు పని చేయరు అని చెప్పి మమ్మల్ని పని చేసే యంత్రాలుగా భావించుతాను తప్ప ఓట్లు వచ్చినప్పుడు మా భుజాల మీద చేసి నేను కూడా మీ దళిత బిడ్డనే అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు తప్ప దళితుల కుటుంబాల బాగు కోసం ఆలోచనలే. దళిత స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు 78 సంవత్సరాలు అవుతుంది. కానీ దళితుల కుటుంబాల్లో ఒక వెలుగు చూపాలి. బంగారు తెలంగాణ అంటే మన ఉన్నోడు ఉన్నంతలో బతుకుతూనే కాదు, ఆ సంపదన పంపిణీ జరగాలి, సమవర్గాలకు సబ్బండ వర్గాలకు పంపిణీ జరిగిన రోజే బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ ఆలోచన చేసి దళిత బంధు పథకాన్ని శ్రీకారం చుట్టి ఫస్ట్ విడతగా 100 మంది ఇచ్చిండు, రెండో విడతగా నియోజకవర్గానికి 1100 చొప్పున కేటాయించి దళితులకు మరి కలెక్టరు గారి ఆదేశాల మేరకు పారదర్శకంగా ఎంపిక చేసి ఈరోజు ఆ నిధులు కేటాయించే మూమెంట్లే మనకు ఎలక్షన్ రావడం వల్ల ఎలక్షన్ కోడ్ కారణంగా మరి కలెక్టర్ గారి అకౌంట్లో అమౌంట్ ఫీజు చేసిండ్రు. అన్యూనంగా ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వం అయితేంది దళితులను ఆర్థికంగా ఎదగడం కోసం మీరు పాటుపడాలి తప్ప మా పార్టీ వాళ్ళు కాదు, మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మాకు బీఆర్ఎస్ పార్టీ అని ఇక్కడ ఏమైనా ముద్రేసి ఉన్నదా? పోనీ ఇప్పుడు ఈ సర్వే చేసిందంట, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, అప్పుడు కూడా కలెక్టర్లు పారదర్శకంగా ఎంపించారు. ఇప్పుడు కలెక్టర్ ద్వారా మరి ఈ పథకానికి ఎంపికైన వానికి ఎవరికైనా 5 ఎకరాలు ఉన్నదా, 10 ఎకరాలు ఉన్నదా, మరి ఏమైనా ట్రాక్టర్ ఉన్నదా, వాని యొక్క స్థితిగతులు ఇంట్లో ఏమైనా జాబ్ ఉంటే తీసేయండి. ఈ దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన అరువుల దాంట్లోకి వెళ్ళి ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉంటే తీసేయండి, గుంట భూమిని కూడా తీసేయండి. మరి మీరు అంబేద్కర్ అభయస్థాన్ని పెడతా అంటారు, మీ రూపకల్పన ఏంది? మీ అంబేద్కర్ అభయస్థం పథకం ద్వారా
మరి ఎంతమంది లబ్ధిదారులకు ఆ పథకాన్ని కొనసాగించారు, ఎంతమంది నిధులు కేటాయించారు? మొన్న బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయించారు బట్టి విక్రమార్క గారు. మరి ఆ 2,000 కోట్లు ఏ దళిత బంధు సభ్యునికి ఇంతవరకు ఇచ్చిండ్రు? అది కూడా మీరు ఈ అసెంబ్లీ సమావేశంలో చర్చించాలి. మా దళితుల పరంగా మీరు ఆలోచన చేయాలి. దళితుల కుటుంబాలు బాగుపడాలి. దళితుల కుటుంబం ఈ 10 లక్షల రూపాయలతోని మేము కోటీశ్వరులం కాదు. మా పిల్లల చదువుల కోసమో, మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసమో, మేము ఏదైనా ఒక ఉపాధి, కుటీర పరిశ్రమ ఉపాధి పెట్టుకోవడం కోసమో, ఏదైనా చిన్నపాటి కిరాణా షాపులో దుకాణాలు పెట్టుకొని కోసం మా బతుకులు బాగుపడితేనే ఒక దృఢ నిశ్చయంతో మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ మూలధనాన్ని అడుగుతలేం, ఇతర పార్టీల మూలధనాన్ని అడుగుతలేం. మేము ప్రభుత్వము వివిధ రూపాల్లో టాక్సీ రూపంలో తీసుకున్న ఆ పథకానికి మేము అర్హులం కాబట్టి, దళితులం మేము అర్హులం కాబట్టి ఆ పథకానికి కేటాయించిన నిధులను విడుదల చేయని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గెలవడానికి ఎందుకు వస్తుంది మరి? ఎందుకంటే ఈ పథకానికి రూపకల్ప కేసీఆర్ కాబట్టి, అయ్యా మా స్థితిగతులు మీకు తెలుసు కాబట్టి, మా ఆర్థిక ఇబ్బందులు అనేది మీకు తెలుసు కాబట్టి, మీరు రేపటి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు మీరు వస్తున్నారు కాబట్టి, మరి మా ఈ పథకాని కోసం మీరు అసెంబ్లీలో చర్చించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పథకాన్ని కొనసాగించే విధంగా మీరు చేయాలని చెప్పి, దళితులకు పార్టీలకు అంటగట్టకుండా దళితులకు కేటాయించిన నిధులు వాళ్ళకు విడుదల చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈరోజు కేసీఆర్ గారిని కలవడానికి వచ్చినాం. దళితులకి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటే ఏం చెప్తారు? అంటే చాలా మంది దళిత నాయకులు కేసీఆర్ని కలవడానికి వచ్చారు, మీకు దళితులకు దళిత బంధు రావట్లేదు అంటున్నారు. సో ఏం చెప్తారు? దళితుల కంటే ఇది మనకి కేసీఆర్ గారు ఏంటంటే మా దళితుల బాగోగులు చూడలేక ఏంటంటే కొందరు అనగారిన వర్గాల కింద అంచబడ్డాయి కాబట్టి ఏంటంటే ఒక ఆర్థికంగా ఎదుగుతారని చెప్పేసి ఏంటంటే దళిత బంధు ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది అన్నట్టు. ఈ కార్యక్రమం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు ఏంటంటే మేము 10 అంటే 12 ఇస్తాం, 12 అంటే 13 ఇస్తామని చెప్పేసి బోగరి మాటలతో ఈరోజు ఏంటంటే అధికారం నెక్కేందంటే మమ్మల్ని అణచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు గద్దెనెక్కి ఇప్పుడు సంవత్సరం పైన అయింది, అయినా కూడా దళిత బంధు ఊసేలేదు. ఇప్పుడు రైతుల పరంగా కానీ ఇప్పుడు కళ్యాణలక్ష్మి పరంగా ఏంటంటే 1,00,000 రూపాయలు తుల బంగారం అన్నాడు, ఆ తుల బంగారం లేదు, ఆ 1,00,000 రూపాయలు వచ్చడానికి కూడా గతి లేదు. ఇప్పుడు కేసీఆర్ కిట్లు కానీ ఇప్పుడు బాలింతలకు కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఏ ఒక్క హామీ కూడా ఏంటంటే కరెక్ట్ నెరవేర్చలేదు. ఇది వరకు ఒక బస్సు మహిళలకి ఏంటంటే ఒక బస్సు అని చెప్పి తీసుకొచ్చిందంటే బస్సులో పొద్దున్న దాకా తిప్పుతారు తప్పించిందంటే జనాలకు పనికిచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. అట్లా దీని పరంగా ఏంటంటే మేము ప్రతి పరంగా ఖండిస్తున్నాం మేము ఇట్లా దీన్ని. కేసీఆర్ పైన నమ్మకం ఉందా మరి? కేసీఆర్ గెలవడానికి కేసీఆర్ పరంగా ఏంటంటే పూర్తి సంఘం మా నాయకుడి పరంగా నమ్మకం ఉన్నది. ఎందుకంటే మా దళితుల బాగోదులెక్కన ఏంటంటే 10 లక్షల పరంగా వీళ్ళు ఆర్థికంగా సెట్ అవుతారని చెప్పేసి ఏంటంటే ఆర్థికంగా బాగుపడతారని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది.